నక్షత్ర సిరీస్ వెల్కమ్ టు ఎంఎస్ ఆస్ట్రాలజీ. ఈరోజు మనము పూర్వాషాఢ నక్షత్రాన్ని చూద్దాము. పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు ధనురాశిలోనే ఉంటాయి. అట్లానే ఇట్ ఈజ్ రూల్డ్ బై శుక్ర, వీనస్ రూలింగ్ నక్షత్ర. ఓకే, పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి? మూన్ ఆన్ ద నక్షత్ర ఆఫ్ పూర్వాషాఢ అంటే మీ జన్మ నక్షత్రము పూర్వాషాఢ అయినా లగ్నము పూర్వాషాఢ మీద ఉన్న ఇప్పుడు నేను చెప్పిన మెంటల్ అండ్ ఫిజికల్ ఫీచర్స్ అనేవి అప్లై అవుతాయి. అయితే నక్షత్రాన్ని బట్టి చెప్పేది బ్లూ ప్రింట్ లాంటిది. అంటే వాళ్ళ బేసిక్ కోర్ మెంటాలిటీ కానీ పర్సనాలిటీ కానీ అలా ఉంటుంది అని అర్థం. బట్ లైఫ్ అంతా ఒక నక్షత్రాన్ని బట్టి లైఫ్ అంతా చెప్పడం ఉండదు. ఎందుకంటే గ్రహాల పరిస్థితిని బట్టి, పుట్టిన సమయాన్ని బట్టి మిగిలిన విషయాలన్నీ ఆధారపడి ఉంటాయి లైఫ్ ఎలా వెళ్తుంది అనేది. బట్ దిస్ ఈజ్ లైక్ ఏ బేస్ ఆఫ్ ఒకళ్ళ మనస్తత్వానికి కానీ పర్సనాలిటీకి కానీ ఇది బేస్ కింద చెప్పచ్చు. ఓకే, పూర్వాషాఢ నక్షత్ర యూజువల్గా వీళ్ళు చాలా బాగుంటారు చూడ్డానికి అని చెప్పచ్చు. మంచి పలు వరుస అంటే టీత్ అలైన్మెంటు చాలా బాగుంటుంది. అండ్ షోల్డర్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. మంచి లీన్ బాడీ, స్ట్రాంగ్గా ఉంటారు. సో ఈ విధంగా అండ్ అంటే ఎట్లా ఉంటుందంటే మంచి అట్రాక్టివ్ పర్సనాలిటీని ఫిజిక్ని కలిగి ఉంటారు అని చెప్పచ్చు. అండ్ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంతవరకును అంటే వీళ్ళ వీళ్ళ మనస్తత్వము కానీ వీళ్ళ పర్సనాలిటీ కానీ చాలా టఫ్గా ఉంటుందని చెప్పచ్చు. ఎందుకంటే బయటకి సున్నితంగా చాలా ఫ్రెండ్లీగా కనిపించినప్పటికీ యూజువల్గా వీళ్ళు ఎవరికి లొంగరు, ఎవరి మాట వినరు. అందరికీ సలహాలు ఇస్తారు కానీ వేరే వాళ్ళ సలహాని తీసుకోవడానికి వీళ్ళు ఇష్టపడరు. విన్నట్టే ఉంటారు కానీ పెద్దగా వాటిని పట్టించుకోరు. అలానే వాళ్ళదే తప్పు అయినా రైట్ అయినా కూడాను పక్క వాళ్ళకి సరెండర్ అవ్వడం అనేది అసలు ఉండదు. సో ఆర్గ్యుమెంట్లో వాళ్ళు గెలవాలనుకుంటారు, వాళ్ళదే లాస్ట్ ఇది అనుకుంటారు. అట్లానే వాళ్ళు అనుకున్న పాయింట్ని ఒప్పించడంలో వీళ్ళ కన్విన్సింగ్ స్కిల్స్ కూడా చాలా బాగుంటాయి. సో ఓవరాల్గా చెప్పాలంటే టఫ్ పీపుల్ కొంచెము, అంటే ఎవరికి సరెండర్ అవడు, లొంగరు అండ్ మొండిగా ఉంటారు. వాళ్ళు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటారు. కొన్ని సందర్భాలలో వాళ్ళది రాంగ్ అయినా కూడా ఓకే నేను ఒక డెసిషన్కి అంటే ఒక మాటకి స్టిక్ అయి ఉన్నాను కాబట్టి అది ఎప్పుడైనా సరే అంటే ఫైనల్లీ దాని మీదే నిలబడాలి అన్న తత్వాన్ని కలిగి ఉంటారు. యూజువల్గా పూర్వాషాఢ నక్షత్రం వీళ్ళు జెన్యూన్ పీపుల్ అనే చెప్పచ్చు. ఎందుకంటే వేరే వాళ్ళకి అన్కండిషనల్గా అంటే వాళ్ళు రేపొద్దున మనకి సాయం చేస్తారో లేదో అన్న ఉద్దేశము లేకుండా అంటే ఎటువంటి ప్రతి సాయము ఆశించకుండా హెల్ప్ చేయడంలో ముందుంటారు. అలానే అవతల వాళ్ళ చెడుని కల్లో కూడా కోరుకోరు. అంటే ఎట్టి పరిస్థితులు అంటే వీళ్ళని ఇబ్బంది పెట్టినా సరే లేదా వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది పడ్డా సరే వీళ్ళ మనసులో మటుకు అవతల వాడికి చెడు చెయ్యాలి అన్నటువంటి ఆలోచనలు రావు. సో చాలా జెన్యూన్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండడానికే ప్రయత్నిస్తారు. అండ్ యూజువల్లీ వీళ్ళకి హిపోక్రసీ నచ్చదు. అంటే ప్రెటెండ్ చేయడము, హిపోక్రసీ పెద్దగా నచ్చవు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడము అనేది ఇష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారని చెప్పచ్చు. అండ్ యూజువల్లీ వీళ్ళు అకల్ట్ సైన్సెస్ అనే వాటి పట్ల ఆకర్షితులు అవుతారు. అంటే మంత్రశాస్త్రం కానీ ఆస్ట్రాలజీ లాంటి విషయాలలో ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకు ఉంటుంది. 32 ఇయర్స్ వరకు ట్రయల్ అండ్ ఎర్రర్ లాగా ఏదో నేర్చుకోవడము, ప్రాక్టీస్ చేయడము లాంటివి చేస్తారు. యాక్చువల్గా వీళ్ళ లైఫ్లో వీళ్ళు సక్సెస్ అయ్యేది 32 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు. 30 to 50 ఇయర్స్ మధ్యలో వీళ్ళు లైఫ్లో హై సక్సెస్ అనేదాన్ని చూస్తారు. అండ్ యూజువల్గా చాలా విషయాలలో అంటే దీస్ ఆర్ ద మల్టిపుల్ టాలెంటెడ్ పీపుల్ అని చెప్పచ్చు. అండ్ మోస్ట్లీ దే ఆర్ గుడ్ ఎట్ లైక్ హీలింగ్ ప్రొఫెషన్స్ లైక్ మెడికల్, డాక్టర్స్ అవ్వడం కానీ ఫైన్ ఆర్ట్స్, డిజైనింగ్ స్కిల్స్ ఇటువంటి వాటిల్లో వీళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉండే పాసిబిలిటీ అనేది ఉంటుంది. అండ్ యూజువల్గా వీళ్ళు కనుక ఏదైనా విషయంలో మనసు పెట్టి నేను ఇందులో ఎక్సెల్ అవ్వాలి అని అనుకుంటే అందులో ఎక్సెల్ అయ్యే పాసిబిలిటీస్ చాలా ఉంటాయి. అలానే బిజినెస్ చేసే విషయంలో చాలా డిపెండబుల్గా ఉండే పీపుల్ వీళ్ళ దగ్గర ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు అటువంటి యాక్ట్స్ తీసుకోవాలి. లేకపోతే నమ్మడము, మోసపోవడము అంటే మీకు ముందు నుంచి చాలా పరిచయం ఉండి మేము వాళ్ళ మీద డిపెండ్ అవ్వగలము
అంటే గుడ్ మేనేజర్స్, గుడ్ మేనేజింగ్ పీపుల్ ఉన్నప్పుడు మాత్రమే బిజినెస్ లాంటి విషయాలలో మీరు ఎంటర్ అవ్వడం మంచిది. లేకపోతే అంటే ప్రయత్నిద్దాములే అన్నట్టు మటుకు ఎవరిని నమ్మి బిజినెస్ లాంటి వాటిని తీసుకోకుండా ఉంటే మంచిది. మీకున్న బికాస్ ద శుక్ర నక్షత్రాస్ వాళ్ళకి అంటే యూజువల్గా వీనస్ రూలింగ్ నక్షత్ర పీపుల్కి నచ్చినది చేద్దాము అంటే కొంత ప్రాక్టికల్ అప్రోచ్ అనేది పక్కకి వెళ్తుంది. నచ్చింది చేద్దాము అన్న ఇంట్రెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. కానీ వీళ్ళు మనసు పెట్టి దేన్నైనా అచీవ్ చేయాలి అనుకుంటే దాన్ని 100% చేస్తారు, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ దీస్ ఆర్ వెరీ రిలీజియస్ పీపుల్. సో భక్తి భావాన్ని, దైవభక్తిని కలిగి ఉంటారు. అలానే రిలీజియస్ డీడ్స్ చేయడం నచ్చుతుంది. అంటే దైవపరమైన విషయాలలో యాక్టివ్గా ఉండడము, అటువంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడము, అంటే పూజలు కానీ, యజ్ఞాలు కానీ, హోమాలు కానీ అండ్ దైవపరమైన విషయాల్లో యాక్టివ్గా ఉండడం అనేది వీళ్ళకున్న ప్రత్యేకత కింద చెప్పచ్చు. అండ్ లైఫ్ స్టైల్ చూసినట్టయితే యూజువల్గా వీళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వరు, లాంగ్ టైం రిలేషన్ని మెయింటైన్ చేయరు. అంటే టెంపరీ రిలేషన్స్ని మెయింటైన్ చేస్తారు కానీ ఒకే పర్సన్ తోటి దీర్ఘకాలిక సంబంధాన్ని కలిగి ఉండడం కానీ వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం కానీ వీళ్ళకి ఎక్కువగా ఉండదు అని చెప్పచ్చు. అండ్ పేరెంట్స్ నుంచి పెద్దగా సహాయ సహకారాలు ఉండవు. వీళ్ళ జీవితంలో వీళ్ళకి హెల్పింగ్గా ఉండేది ఏదైనా ఉందంటే సిబ్లింగ్స్, కొంతవరకు బ్రదర్స్ నుంచి కొంత సహాయం అనేది రావచ్చు, కానీ పేరెంట్స్ నుంచి కూడా అంత ప్రోత్సాహం కానీ సహాయ సహకారాలు కానీ అంటే వీళ్ళు డిపెండ్ అవ్వదగ్గ కుటుంబము అనేది ఉండదు పేరెంట్స్ సైడ్ నుంచి అని చెప్పచ్చు. అలానే మంచి మ్యారీడ్ లైఫ్ అండ్ కొన్ని సందర్భాలలో లేట్ మ్యారేజ్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ కొంతమందికి మ్యారేజ్ తొందరగా అయినప్పటికీ అది ఒక చిన్న కాంపిటీషన్లా ఉంటుంది భార్యాభర్తల మధ్య ప్రతి విషయంలోనూ. కాకపోతే అత్తగారు వాళ్ళు వైఫ్ లేదా హస్బెండ్ ఇట్లా కలిపి చూసినప్పుడు కొంతవరకు మనం ఏం చేసినా ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుందని అనిపిస్తుంది, కానీ బట్ స్పౌస్ తోటి మటుకు వీళ్ళకి గుడ్ రిలేషను, హార్మనీ అనేది చాలా బాగుంటుంది. అంటే వీళ్ళకి పీస్ఫుల్ లైఫ్ స్టైల్ అనేది భార్య లేదా భర్త వలన వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే స్టార్టింగ్ టైంలో కొంతవరకు ఫ్రిక్షన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మ్యారేజ్ లేట్గా అయినప్పుడు పెద్దగా ఉండదు, కానీ ఎర్లీ మ్యారేజ్ అయిన వాళ్ళలో మటుకు అంటే ఇదర్ ఇట్ విల్ డిలే ద రిలేషన్ ఆర్ డిలే ద మ్యారేజ్ ఉండే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ వీళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ దగ్గరకు వచ్చేటప్పటికి యాజ్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్ కొంతవరకు ఆర్ట్స్ రిలేటెడ్ కానీ, మెడికల్ కానీ అండ్ డిజైనింగ్ ఫీల్డ్స్ కానీ అద్భుతంగా వీళ్ళకి అనుకూలించే అవకాశం ఉంటుంది. అండ్ పిల్లలు వీళ్ళ లైఫ్లో అన్నిటికన్నా సక్సెస్ఫుల్ పార్ట్ ఏదైనా ఉంది అని అంటే వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్తో పాటు చాలా సంఘంలో గౌరవ మర్యాదలు పెంచే సంతానాన్ని కలిగి ఉంటారు. యూజువల్గా ఇద్దరు పిల్లలు ఉండే పాసిబిలిటీ ఎక్కువ. అంటే మనం మిగిలిన నక్షత్రాలు చెప్పుకున్నప్పుడు ఇంత డీటెయిలింగ్గా, కానీ పూర్వాషాఢ నక్షత్రం గురించి రాసినప్పుడు సంతానం విషయంలో ప్రత్యేకంగా ఇవి రాయబడ్డాయి అన్నమాట. అంటే సంతానము వలన పేరు రావడము, సంతానం వలన వీళ్ళకి ఆనందం కలగడము అనేది తప్పకుండా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద హెల్త్ విషయంలో వీళ్ళు చాలా నెగ్లెక్ట్గా ఉంటారని చెప్పొచ్చు. సో హెల్త్ విషయంలో అందులోనూ క్రానిక్ డిసీజెస్ అంటే ఏజ్తో పాటు డెవలప్ అయ్యే అండ్ లైఫ్ స్టైల్కి సంబంధించిన డిసీజెస్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ముఖ్యంగా రెస్పిరేటరీ, సో ఊపిరితిత్తులకు సంబంధించిన ఈ న్యూమోనియా లాంటివి కానీ, కాఫ్ కోల్డ్ లాంటివి కానీ ఇటువంటివి లాంగ్ రన్లో డెవలప్ అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు పని విషయానికి వచ్చేటప్పటికి హెల్త్ బాగాలేకపోయినా ప్రపంచంలో ఇంకే ప్రమాదకరమైన విషయాలు జరుగుతున్నా సరే నా పని నేను అనుకున్న పని పూర్తి చేశానా లేదా అంటే వర్క్లో చాలా డెడికేటెడ్గా ఉంటారు. అటువంటి వర్క్ రిలేటెడ్ వచ్చినప్పుడు యూజువల్గా హెల్త్ని కూడా పెద్దగా పట్టించుకోరు అని. కాబట్టి వీళ్ళకి చెప్పే సూచన ఏంటంటే కెరియర్ రిలేటెడ్ సక్సెస్ అనేది మీకు 30 to 50 ఇయర్స్ మధ్యలో అద్భుతంగా ఉంటుంది. బట్ అట్ ద సేమ్ టైము ఫ్రమ్ 50 అట్లీస్ట్ మీ హెల్త్ మీద మీరు ఫోకస్ చేసుకుని ఉంటే మంచిది. అలానే యూజువల్గా వీళ్ళు ఫారెన్ ల్యాండ్స్లో ఉండడానికి అండ్ ఫారెన్ ల్యాండ్స్లో సెటిల్ అవ్వడానికి అంటే పుట్టిన ప్లేస్ నుంచి వేరే రాష్ట్రాలలో కానీ దేశాలలో కానీ సెటిల్ అయ్యే పాసిబిలిటీస్ ఎక్కువ ఉంటాయని చెప్పచ్చు. సో డిఫరెంట్ అంటే వాళ్ళ కల్చర్ని వాళ్ళు ఇష్టపడుతూనే రిలీజియస్గా ఉంటూనే సో డిఫరెంట్ కంట్రీస్లో ఉండడాన్ని కల్చర్ని కూడాను వీళ్ళు ఎంజాయ్ చేస్తారని చెప్పచ్చు. సో ఓవరాల్గా చెప్పాలంటే
టఫ్ పర్సనాలిటీస్, కాంప్రమైజింగ్ అనేది తక్కువ ఉంటుంది. బట్ యూజువల్లీ ఎవరికి హామ్ చేయాలని అనుకోరు. కాకపోతే వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి చాలా స్టబర్న్గా స్టిక్ ఆన్ అయి ఉంటారని చెప్పచ్చు. ఇది మనకి బేసిక్గా పూర్వాషాఢ నక్షత్రానికి సంబంధించిన పర్సనాలిటీ ఆర్ ద బ్లూ ప్రింట్ అనేది. సో మిగిలిన నక్షత్రాలకు సంబంధించినవి కూడా మనం తొందరలోనే చూద్దాము. అండ్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ. బై.